శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగానే మీ అందరికీ అడ్వాన్స్గా. గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాము. అన్ని రకాల పువ్వులు, ఇప్పుడు పండగ కదా, పిచ్చ హడావుడి ఉంటుంది. $350 మొత్తం ఇచ్చేయండి భయ్యా. వావ్, అసలు పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆశిత కోక చిలక ఒళ్ళెంతో. నమస్తే, వెల్కమ్ టు మీ హెర్త చెక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. చూసారా, ఈరోజు నా ఫ్రెండ్స్తో మేమేం చేయబోతున్నామంటే షాపింగ్కి వెళ్ళిపోతున్నాం. ఏం షాపింగ్ అనుకుంటున్నారా? ఏం కంగారు పడకండి. షాపింగ్ అంటే ఇప్పుడు మనకి ఉగాది పండుగ వచ్చేస్తుంది. రేపే ఉగాది పండుగ. సో ముందు రోజే ఈరోజు పువ్వుల మార్కెట్కి వెళ్ళి పువ్వులు, పళ్ళు అన్నీ తెచ్చుకుందామని చక్కగా మేము ముగ్గురు రెడీ అయిపోయాము. ఎలాగో వెళ్తున్నాం కదా, ఆ మార్కెట్ మీకు కూడా చూపిద్దాము. అక్కడ ఎన్ని రకాల పువ్వులు ఉంటాయో తెలుసా. నేను చాలా ఇయర్స్ ముందు వెళ్ళాను, బట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఆ హడావిడి ఈ హడావిడిలో ఎవరో ఒకళ్ళు తెప్పించుకోవడం అయిపోయింది. ఈసారి మేమే స్వయంగా వెళ్ళి షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్తున్నాము. అన్ని రకాల పువ్వులు, ఇప్పుడు పండగ కదా, పిచ్చ హడావుడి ఉంటుంది. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఈరోజు మన ఉగాది అంటే శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముందుగానే మీ అందరికీ అడ్వాన్స్గా. అలాగే ఈరోజు మొత్తం షాపింగ్ చేసేసి, మొత్తం డెకరేట్ చేసేసుకుని, పువ్వుల అలంకారం చేసుకుని అన్నీ రేపు పండుగ చేసేసుకుందాము. అది కూడా మీతో షేర్ చేసుకుంటాం. ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్దాం. వీళ్ళింటికి నెక్స్ట్ సంక్రాంతి ప్లానింగ్. ఇదిగో నెక్స్ట్ మా రేఖ గారు తీసుకెళ్తారు ప్లాన్ చేస్తే. అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, నెక్స్ట్ జనవరి గురించి ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ జనవరికి ప్లాన్ ఇప్పుడు. జరుకులు చాలా ఉన్నాయి. వావ్ వావ్, వచ్చేసా మార్కెట్. లోపల పార్కింగ్ కూడా ఉందా? పువ్వుల మార్కెట్ కి ఇది ఆపోజిట్ లో వెజిటబుల్ మార్కెట్. ఇది ఆపోజిట్ అట లెఫ్టా ఏంటి మార్చేసారా? ముందు వచ్చినప్పుడు లెఫ్ట్. వావ్, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అదే ఆయనతోనే లే. కానీ మళ్ళీ పెళ్లి చేసుకుని మంచి, మనకేమో అప్పుడు చామంతి మాలలు వేస్తారు మెడ నిండా. ఇప్పుడేమో గులాబీ మాలంట. చాలా ఫుల్ కదా, చాలా బాగున్నాయి. కరివేపాకు కదా? కాదా? కాదు, కాదు.
ట్రాఫిక్ జామ్. కేజీ 500. $300. $350 మొత్తం. ఇచ్చేయండి భయ్యా. ఎంత భయ్యా? 120. బాగుంది. ఒకటి అంతే. ఇందాక మాట్లాడేలా కదా, ఒక 12 మూరలు 12 మూరలు 2 రకాలు. అవును, వస్తానని చెప్పా కదా, తప్పకుండా వస్తా. మామిడాకులు వచ్చేసినాయి. కొబ్బరికాయలు తీసుకోవాలి. మీరు కొబ్బరికాయలు తీసుకోవాలా? తీసుకున్నా. తీసుకోవాలి. అరటిపళ్ళు కొబ్బరికాయలు తీసుకోవాలి. బాగుంది ఇక్కడ నీడగా చల్లగా. మార్కెట్ మొత్తం హడావిడిగా ఉంది. పువ్వుల మార్కెట్ సరదాగా ఉంది. ఇలా ఫ్రెండ్స్తో, మా రథసారథి దశరథ్తో అసలు ఎంత బాగుంది. అంత హడావుడిగా ఉన్నా కూడా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎక్కువ పువ్వులు చూడడం కదా, పువ్వులన్నీ చూడడము, అన్ని షాపింగ్ చేయడము చాలా రోజుల తర్వాత. ఇంతకుముందే చాలా వచ్చేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం 2 ఇయర్స్గా రాలేదు. 2 ఇయర్స్ ఏంటి, అసలు కరోనా తర్వాతే రాలేదు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ అయిపోయింది. ఇది ఒకరికి. ఇదెంత? ఒకటి ఎంత అన్నారు? ఆహా, వావ్, థ్యాంక్ యూ కదా. ఇంట్లో అదే చేసుకోవాలి. అమ్మో, నాకు సిగ్గేసేది అప్పుడు బాగా. మాకు ఒకటి. ఇప్పుడే కట్టారా?
3 రెడ్ ఫ్రెష్ లేదా? ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ వచ్చినాయి, నేను అది ఇచ్చేస్తున్నాను. ఇవి ఒక్కటే పంపిస్తారా, అన్ని పంపిస్తారా? మీరు ఏవి కావాలంటే అవి పంపిస్తాం. మల్లె పువ్వులు ఏవైనా సరే, కాకడాలైనా సరే ఏ పంపించే కేజీ ఇవన్నీ ఒక 2 గుచ్చాలు. ఎంత మినిమం బిల్ ఎంత? మార్కెట్ నడిచినట్టు లేదు మినిమం 1000 రూపాయల ఆర్డర్ అలా ఏమన్నా ఉందా, లేకపోతే పంపించుకున్నా సరే 500 సరే పంపిస్తాం. సూపర్. అయితే వారానికి ఒకసారి 500 సరే పంపిస్తాం. వారానికి ఒకసారి అందరం కలిసి ఒకేసారి తీసుకుంటాం. కృష్ణ శ్రీశైలం. థ్యాంక్ యూ. కనకాంబరాలు తీసుకోవాలని కానీ మాల కట్టలేను, చాలా పెద్ద పని. మూడు 100కి ఇస్తారా? అంతేగా మరి. నిమ్మకాయ సోడా తాగుదాం. మామిడికాయలు సాల్ట్ షుగరా? స్వీట్ అండ్ సాల్ట్. గ్యాస్. వావ్, భయ్యా ఎంత? 100. ఎంతమ్మా? 53. 53. ఎన్ని కావాలి? 3 ఇస్తా. నేను ఇస్తా 2 ఇస్తా. మీకు 2 ఇస్తా. థ్యాంక్ యూ. అక్కడే అవన్నీ డెకరేషన్ అనుకుంటా కదా. వైట్ భలే ఉంది వెరైటీగా. ఆ చిన్నవి ఉన్నాయి కదా. ఇది ఇందాక మేము చూసి కరివేపాకు అనుకున్నాం, ఆడాళ్ళం కదా. ఇది ఆ షేప్లో కనిపిస్తే ఇది ఫ్లవర్ డెకరేషన్ అంట. చూడగానే కరివేపాకు షేప్. కామిని దీని పేరు డెకరేషన్కి వాడతారంట. ఇవన్నీ డెకరేటివ్ ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ. సూపర్ ఉన్నాయి. దీంట్లో వాటర్ పోసి చక్కగా ఫ్లవర్స్ అన్నీ పెడితే 2-3 రోజులు పాడవకుండా చక్కగా వాటర్ ఇందులోనే ఉంటుంది. ఇది చూడడానికి లైట్ వెయిట్, వాటర్ అంతా ఈజీగా పట్టేస్తుంది అనమాట. మీ అందరికీ తెలుసు, బట్ అయినా వాటర్లో డిప్ చేసినంటే బాగా హెవీ అయిపోతుంది. డెకరేషన్ చూడడానికి ఎంత బాగా చేస్తారు కదా. అందుకే ఇవన్నీ గుచ్చేస్తారా, వాడిపోవు తొందరగా. మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి పెట్టేస్తాము, వాడిపోతాయి. ఇవి కూడా భలే ఉన్నాయి కలరు. బాగున్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవన్నీ అంతేనా? ఒకటి 30యా? ఇది 25, అది 30యా? ఓహో. హాయ్, వచ్చేసాము. మై గాడ్, చూసారు కదా ఎలా ఉంది కదా మార్కెట్. కానీ ఎండ అసలు ఇప్పుడు వచ్చాక కానీ అమ్మా అనిపించింది. కానీ అక్కడ ఉన్నంతసేపు ఇటు చూసి రైటు లెఫ్ట్ అన్ని పువ్వులు గుట్టలు గుట్టలుగా పోస్తున్నాయి, రకరకాల పువ్వులు. అసలు ఎన్ని ఉన్నాయి కదా అక్కడ కదా. పరమానందమే మరి మనకి. ఎటు చూసినా సరే పువ్వులు పువ్వులు పువ్వులు.
బంతి పువ్వుల్లో 4 రకాలు, చామంతులు, అసలు ఎన్ని ఉన్నాయి కదా. అయ్యో నేను వైట్ చామంతి మర్చిపోయాను, తీసుకోలేదు. అడిగాను కానీ మర్చిపోయాను. ఇంత హడావుళ్ళు ఎల్లో తీసుకున్నాము, రెడ్ అక్కడ చూసి కానీ సూపర్. అది ఏం మాయో కానీ అక్కడ ఏది చూసినా చాలా ఫ్రెష్గా అనిపించినాయి కదా పువ్వులు, కళకళలాడిపోతూ అన్ని రకాల పువ్వులు. కన్ఫ్యూజన్ ఎన్ని ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. డెకరేషన్ చేయడానికి అలా మొత్తం ఫంక్షన్స్లో డెకరేట్ చేసే ఐటమ్స్ అన్నీ ఒక చోట రకరకాలుగా ఉన్నాయి. ఇటు పక్కనన్నీ ఇదిగో చిలక చూడండి ఎంత బాగా చేస్తారు. చిలక ముక్కు మనం మళ్ళీ సెట్ చేయాలా? 2 చిలకలు చక్కగా రామచిలకలు బాగున్నాయి. మామిడి పండు, మామిడికాయ, పచ్చి మామిడికాయ, పుల్ల మామిడికాయలు అన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ ఇంకా గొప్ప విశేషం ఏంటంటే మామిడాకులు అమ్ముతున్నారు, వేప పువ్వు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. తమలపాకులు ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటే అవైలబుల్ ఉంది. అన్నీ కొనేసుకున్నాము, అన్నీ షాపింగ్ చేసేసాము. నేనైతే చాలా సరదాగా చాలా బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్రెండ్స్తో. సో మోహిని గారు, రేఖా గారు, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు ఫస్ట్ టైం కదా, ఎలా అనిపించింది? హడావిడిగా అంతే కదా. నిజమే, ఒకసారి వారానికి ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే వారానికి సరిపడా పువ్వులు ఫ్రిడ్జ్లో పెట్టుకుని డైలీ చక్కగా నిండుగా పూజ చేసుకోవచ్చు. మేము అదే చేస్తాం. భోజనం అరిటాకు భోజనమే రేపు మనకి పండక్కి. అసలు ఇప్పుడు ఇంతకుముందు దొరకడం, ఇప్పుడు అన్నీ మనకి ఏది కావాలంటే నేమ్ ఇట్ యు విల్ గెట్ ఇట్. అలా ఉంది ఈ ప్రపంచం. ఎంత కదా. ఆహా, అవును, ఆర్డర్ ఇచ్చేసి చక్కగా అప్పుడే గుచ్చి చక్కగా ఇచ్చేసారు. అండ్ అదిగో గులాబీలు, ఇవి కూడా ఇవన్నీ మధ్యలో వేసి అది ఇవి బంతి పువ్వులు, ఇవి కలిపి చక్కగా గుమ్మాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదనమాట. సో ఇలాంటి షాపింగ్లు అన్నీ ఉన్నాయి, బాగా చేసాము. మీరు అన్నీ చూసారు కదా, ఒక్కొక్క పువ్వులు ఎంత బాగున్నాయో. ఇదనమాట ఈరోజు మన షాపింగ్. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండక్కి మా పువ్వుల షాపింగ్ ఫర్ డెకరేషన్ అనమాట. డెకరేషన్, పూజ కోసం, అలంకారం కోసం ఇవన్నీ తీసుకున్నాము. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. సో మన తెలుగు సంవత్సరాది, తెలుగు వాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ డే, కొత్త సంవత్సరం. సో ఈ సంవత్సరం కూడా మనందరం ఇంకా 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 అభివృద్ధిలోకి రావాలని, ఇంకా ఇంకా సంతోషంగా ఉండాలని, ఇంకా ఇంకా ఆనందాలతో మన ఇంటిల్లపాది సంతోషాలతో ఆనందాలతో నిండిపోవాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ పండగ రోజు మళ్ళీ కలుస్తాం, పండగతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు ఇదంతా అయిపోయింది కదా, ఇక డెకరేషన్ అనమాట. మార్నింగ్ లేచి మొత్తం డెకరేట్ చేసేసి ముగ్గులు వేసుకొని పువ్వులు చల్లేసుకొని పండగే పండగ. మీరు కూడా పండగ చేసుకోండి. ఎలా చేస్తున్నారో నాతో కూడా షేర్ చేసుకోండి. డెఫినెట్గా ఈ బ్లాగ్ డెఫినెట్గా నచ్చే ఉంటుంది, ఎందుకంటే పువ్వులు కదా. అంత అసలు పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో. ఏంటి మా వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్త జాకీ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బై బాయ్. పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోండి. మళ్ళీ పండుగతో మీ ముందుకు వచ్చేస్తాను.